తల్లికి వందనం ఎలిజిబిలిటీస్ అండి. ఎలిజిబిలిటీస్ లిస్ట్ ఇచ్చాడు మనకి. తల్లికి వందనం ఇది మనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇస్తారండి గవర్నమెంట్ అనేది. తల్లికి వందనం మన తల్లి బ్యాంక్ అకౌంట్లో ఇది మనకు క్రెడిట్ అవుతుంది అమౌంట్ అనేది. ఈ అమౌంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే కొన్ని ఎలిజిబిలిటీస్ ఇచ్చాడు. ఇది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ అనేది పల్లెటూరులో 10,000 కన్నా తక్కువ ఉండాలండి. సిటీస్లో అయితే 12,000 కన్నా తక్కువ ఉండాలన్నమాట ఇన్కమ్ అనేది. నెక్స్ట్ వైట్ రేషన్ కార్డు మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి, వైట్ రేషన్ కార్డు. నెక్స్ట్ 1 ఎకరం లోపు ఉండాలి మగవాళ్ళకి భూమి అనేది. మెట్ట భూమి అయితే 10 ఎకరాల లోపు ఉండాలండి. నెక్స్ట్ కుటుంబంలో 4-వీలర్ కారు ఉండకూడదు. నెక్స్ట్ ఆటో కానీ ట్రక్ కానీ ట్యాక్సీ కానీ ఉండొచ్చండి, పర్వాలేదు. 6 మంత్స్కి అండి 6 నెలలకి 300 యూనిట్లు కన్నా తక్కువ ఉండాలండి కరెంట్ బిల్ అనేది. కరెంట్ బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. నెక్స్ట్ వన్, స్టూడెంట్ ఎవరుంటారో ఆ స్టూడెంట్ యొక్క కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఉండకూడదండి కంపల్సరీగా. నెక్స్ట్ ఇయర్లీ వైజ్ ట్యాక్స్ కడతాం కదండి, ఎక్కువ ట్యాక్స్. మన వ్యాపారస్తులు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ట్యాక్స్ కడతారు కదండి, అది కూడా ఉండకూడదండి. నెక్స్ట్ స్టూడెంట్కి కంపల్సరీగా 75% అబవ్ ఉండాలండి హాజరు అనేది స్కూల్లోని. నెక్స్ట్ మనకి తల్లికి వందనం అమౌంట్ అనేది మన తల్లి అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలండి. ఇది మనకి 13,000 కాదండి, అసలు యాక్చువల్లీ 15,000 వేస్తారండి అకౌంట్. మనకి అమౌంట్ రిలీజ్ అయ్యేది 15,000 వేస్తారండి. 2,000 ఏమో స్కూల్ నిర్మాణం కొరకు కట్ అయిపోద్దండి. నెక్స్ట్ రిమైనింగ్ 13,000 మన తల్లి అకౌంట్లో క్రెడిట్ అవుతుందండి అమౌంట్ అనేది. ఇంకా రిమైనింగ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి.